సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుమట్టులో కొంతమంది బాధితులకు ఆ రోజు 13వ తారీఖు 13వ తారీఖు నాడు ఈ టోకెన్లు ఇచ్చింది. 311 మందికి మేము పట్టాలు ఇస్తామని చెప్పి టోకెన్లు ఇచ్చింది. ముందు రోజేమో టోకెన్లు ఇచ్చింది, తర్వాత రోజు ఏం జరిగిందో అమ్మనే అడుగుదాం. ఏం జరిగిందో చెప్పమ్మా. టోకెన్లు ఇచ్చింది ముందు కలెక్టర్ ఆఫీస్ పిలిచి నా పేరు వచ్చిందండి. నా పేరు బాదర్ విజయలక్ష్మి. అయితే పిలిచి టోకెన్ ఇచ్చారండి. అది పిలిచారు. ముందు పిలిస్తే వెళ్ళా, మేడం గారి చేతి మీద నెంబర్ వేసింది. నెంబర్ వేసిన తర్వాత ఒక ఆధార్ కార్డు ఉన్నారు, పాస్పోర్ట్ వాళ్ళు తీసుకొని రాపో అమ్మా అన్నారు. అవి తీసుకొని వచ్చా అండి. అవి తీసుకొని వచ్చిన తర్వాత నైట్ 6:30 ఆ టైం అవుతుంది. అది తీసుకుని ఇంటికి వెళ్ళా. తెల్లార పొద్దున్నే ఇంటికి పోగానే 11:00 కలెక్టర్ ఆఫీస్ రావాలమ్మా, 9 ఫోన్ చేశారు. కలెక్టర్ ఆఫీస్ రావాలమ్మా అంటే సర్లే సార్ రేపు పొద్దున్నే 11:00 కలెక్టర్ ఆఫీస్కి వస్తలే అని చెప్పా. చెప్పిన తర్వాత మళ్ళా తెల్లారు 6 మళ్ళీ ఫోన్ చేసి ఏనుకూరు ఎంఆర్ ఆఫీస్కి రండి మీకు అక్కడ వచ్చింది అని పిలిచారు. మళ్ళా సర్లే ఈ రెండు ఏది నిజమో ఏది కాదో అని ఫస్ట్ ఏనుకూరు పోయినాం. ఏనుకూరు పోయిన తర్వాత ఆడ ఇంద్రమ్మ పట్టా చూపిస్తాడు. నీ పేరు మీద ఇంద్రమ్మ పట్టా వచ్చిందమ్మా, ఇది రాలేదన్నాడు. సరే నేను ఆ టోకెన్ వచ్చిన కాడికి ఆడికే పోదామని ఇడికి వచ్చా. బస్సు ఎక్కే ముందు అందరి పేర్లు పిలుస్తున్నారు. ఎంతసేపు చూసినా నాది 35వ నెంబర్ ఫస్ట్ లోనే ఉంది. అసలు ఎంతసేపు చూసినా మా పేరు రావట్లేదు. ఏందండి పేరు రావట్లేదు, ఒకసారి లిస్ట్ లో చూడండి రా అని బతిలాను. నేను మా ఆయన బతిలాడితే చూస్తే అసలు నా పేరే లేదు. టోకెన్ మాత్రం ఇచ్చారు, పేరు లేదు. ఏందంటే పోయి ఎంఆర్ ఆఫీస్ లో గలుపమ్మా మమ్మల్ని అడుగుతున్నాం ఏందని మమ్మల్ని అన్నారు. అన్న తర్వాత సర్లే పోనీలే అని కలెక్టర్ ఆఫీస్ లోనే తీసుకున్నా. నా పక్కన మా ఊరోళ్ళు 5-6 ఉన్నారు. నా పేరు పిలిచిన రోజు 5-6 ఉన్నారు. వాళ్ళు కూడా అన్నారు ఆమె పిలిచేట్టు రాలే. ఇంకొక అమ్మాయి వచ్చిందండి. ఇంకో 32 టోకెన్ ఇద్దరు మా అమ్మల్ని ఇంకా ముగ్గురిని లింగనపేట ఇంకొక ఆమె కూడా ఉంది. ఆమె గొబ్బుగుర్తా ఇంకొక ఆమె ఉంది. నలుగురిని మా నలుగురిని బస్సు ఎక్కని లేదండి. అసలు ఆమె టోకెన్ గుంజుకున్నారు. గొప్ప గుర్తు ఆమెది టోకెన్ ఆమెది గుంజుకున్నారు. మా ముగ్గురు తీయమంటే ముగ్గురు ఒకటే మాట మీద ఉన్నాం. మేము ఇయ్యం టోకెన్, మీరు వాళ్ళని ఎక్కించుకుంటారో ఎక్కించుకోండి అంటే ఆధార్ కార్డు మీద నెంబర్ వేసి వాళ్ళని ఎక్కించారండి. ఇక మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఆ ఎంఆర్ ఆఫీస్ పోయి కడుగుపోండి, మరి ఆర్డీఓ ఆఫీస్ కాడ అప్లికేషన్ పెట్టుకోపోండి అని పంపించారు. పంపిస్తే మేము ఆర్డీఓ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టి మీ నలుగురు సాయంత్రం ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన కానుంచి ఇదే తిరుగుడు. రోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగు. అసలు అడగట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు కూడా. అసలు పిలిచింది ఎవరండి? మా ఓబీడీఆర్ పార్టీ వాళ్ళు. అక్కడ స్థలం ఇచ్చారు, వాళ్ళు కాదు కండి, వాళ్ళ స్థలం కాదుగా. మాకు ఈ టోకెన్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేసినట్టు చెప్పండి. మాకు భూమి కూడా లేదు. ఏమన్నా 100 ఎకరాలు భూమి ఉందా, లేకపోతే 10 ఎకరాలు ఉందా? ఏముంది మాకు? మా ఆధార్ కార్డు కొడితే అసలు సెంటు కూడా లేదు. మళ్ళీ ఇంద్రమ్మ పట్టా వచ్చిన తర్వాత మాకు నా పేరు మీద 121 గజం చూపిస్తుంది. అది ఆ నుంచి వచ్చినట్టు నువ్వు మీ ఊళ్ళో 121 గజం నీకు స్థలం ఉంది, పోయి అక్కడ ఇల్లు కట్టుకోపో అని చెబుతున్నారు. మా ఇప్పుడు 10 ఎకరాలు భూమి ఉంటే మా వాళ్ళు కూడా నన్ను చేర్పించుకోరు కాండి. నువ్వు అరువులు కాదు, నువ్వు ఎట్టొచ్చిన అమ్మ అంటారా అనరా మమ్మల్ని. మంచి నిన్న భూమి లేదనే మా వాళ్ళు పేరు రాపించి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. నా పిల్లగాని సంవత్సరం పిల్లగానే తీసుకోవచ్చా. ఇప్పుడు నా పిల్లగాడు 9 వెంకటాపురం స్కూల్లో చదువుతుండు. ఈ వారు స్కూల్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంటికాడే ఉంటాడు. ఇప్పుడు మా ఇల్లు కూల్చేసిన కానీ నా పిల్లగాడు ఇంటి దగ్గరే ఉంటాడు. వాడు 3rd క్లాస్ చదివేది. ఎటు కాకుండా చేసిండు, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు. ఇదేం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కోటేసినందుకు మా తగిన శిక్ష చేసిండు. మా చంపలతో మమ్మల్ని కొట్టుకుండు, ఖచ్చితంగా మమ్మల్ని కొట్టించిండు. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకే అర్థం కావటం లేదు. ఎంత అడ్డం తిరిగారండి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నం తీసుకొచ్చి పెడుతుంటే ఒక రోజు మాకు అన్నమే తీసుకురానిలే. ఆ రోజు మేము అన్నం తినేసరి 3 అయిందండి. మాకు అన్నం కూడా లేదు. అన్నం ఎల్లగొడతాం, అన్నం పెట్టనియం, అన్నం పెడితే మీరు ఇక్కడే ఉంటారని మమ్మల్ని అందరినీ ఏగరు చేసి ఎల్లగొట్టాలని, అన్నం కోళ్ళు లోనకు రానికోకుండా ఉంటే ఇదేంది ఇట్లా చేస్తున్నారు. అన్నం ఉన్న నీడగోలు కొట్టారు, కట్టు బట్టలతో సాలపోయినాయి. కట్టుబట్టలేని కడుపార తిండి లేని ఈ ప్రజారాజ్యం ఎక్కడది దోపిడీ రాజ్యం. ప్రజారాజ్యం ఎక్కడది దోపిడీ రాజ్యం. ప్రజలు అంత ఓటేస్తే గెలిసి నువ్వు గద్దెక్కి, ప్రజలు అంత ఓటేస్తే గెలిసి నువ్వు గద్దెక్కి. పేదల నోట్లో కూడును గుంజుకునే పెపుస్తామా, పేదల నోట్లో బువ్వ గుంజుకునే పెపుస్తామా. ఎక్కడది మీకు ఈ 3 మంత్రుల పెపుస్తాం. ఎవడు ఓటేస్తే గెలిసి మీరు గద్దెలెక్కినారు. నోటి కాడ బువ్వ గుంజి నెత్తి మీన గూడు గుంజి, కోటి కాడ బువ్వ గుంజి నెత్తి మీన గూడు గుంజి. ఎవరికి ఇస్తారు మీరు? మీరుండే ఎకరాలను, మేముండే కుంట జాగ, మీరుండేది ఎకరాలు
కుంట జాగా మాకు నోటి బువ్వ కరువాయే నిడవనీల కరువాయే ఏమి పెబుస్తాం అన్న ఎక్కడ పెబుస్తాం ఓపిడియారు వదిలిపెట్టాం మేము ఏనాటికి వదిలిపెట్టాం సాధిస్తాం ఓపిడియారు నిలబడతాం ఓపిడియారు